every child we comfort. And త్వరలో రాబోతున్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధులైన వారికి, క్రీస్తునందు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రియులైన వారందరికీ త్వరలో రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్ని భాషలు, ఎన్ని జాతులు, ప్రపంచవ్యాప్తంగా ఈ అందమైన పట్టణం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పట్టణం విస్తరణ ఊహించలేనిది. దాని ఒక గొప్పతనం, మహిమను మనం తెలుసుకోవాలనుకుంటే పరలోక పట్టణానికి వెళ్ళినా మన కళ్ళు నమ్మలేనంత సత్యం, ఊహించినంత గొప్పతనం అందులో ఉంది. పరలోక పట్టణంలో ఉన్న విస్తరణ అద్భుతం, అమోఘం. పరలోకంలో ఉన్న గొప్పతనం కోసం మనం ఈ లోకయాత్ర ముగించాక, పరలోకం వెళ్ళాక 1000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు, 1,00,00,000 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు గతించిన మనం పరలోకం ఒక విస్తరణ గుర్తుపట్టలేము, వ్రాయలేము. అది అంత గొప్పదే. మనం అందులోకి వెళ్ళాక ప్రతి దినము కొత్తదే మనకి కనబడుతుంటాయి. అక్కడ నీళ్ళు, రకరకాల నీళ్లు, జీవంతో ఉంటుంది. ఏ దిశలో చూసినా ఎండిపోయిన మొక్క కనపడదు. ఏ దిశలో చూసినా హాని చేసేవి కనపడవు. ఏ దిశలో చూసినా అన్ని ఫ్లవర్స్, చాలా వింతైన ఫ్లవర్స్, చాలా అద్భుతమైన ఫ్రూట్స్, చాలా అద్భుతమైన వాటర్, చాలా అద్భుతమైన వాతావరణం, బంగారు గనులు, బంగారపు రోడ్లు, మహిమతో కూడిన ఆ గొప్ప రోడ్లలో మనం చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలనుకున్నప్పుడు ఆ చుట్టువైపులో ఉన్న ప్రకృతి మనలను నవ్వుతూ పలకరిస్తాయి. మీరు తిరుగుతున్నారు కదా, పరలోకం చూస్తున్నారు కదా, మీకు వందనాలు. మిమ్మలను విమోచించిన రక్షకుడైన క్రీస్తు నామములో మీకు వందనాలు, ఆయనకు మహిమ కలుగును గాక అని ప్రకృతిలో చెట్లు, పర్వతాలు అన్నీ కూడా జీవంతో ఉంటాయి, మనతో మాట్లాడతాయి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పరలోక పట్టణం ఒక్కసారి మనం అడుగు పెట్టాక ఇంకా కొత్తదనం తెలుసుకోవాలి, ఇంకా కొత్తదనం తెలుసుకోవాలనుకుంటే మనం వెళ్ళిపోతూ అన్ని కొత్త విషయాలు చూసుకుంటూ వెళ్తాం. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కొత్తవే కనపడతాయి. అరే మన ఇంటికి వెళ్ళిపోతాం మనం అనుకుంటాం. పరలోకంలో మనకు ఒక ఇల్లు ఉంటుంది, అది బంగారంతో చేయబడి ఉంటుంది. ఒక దైవజనుడు ఇలాగ అన్నారు, 121 సెంటు అంటే మనిషికి ఒక ఇల్లు 21 సెంటున్నర ఉంటుంది. అందులో ద్రాక్ష తోటలు ఉంటాయి, పూల తోటలు ఉంటాయి, మనం తినే ఎన్నో వేల రకాల ఫ్రూట్స్ ఉంటాయి. అవన్నీ కూడా పరిమళాలు, సువాసన వెదజల్లుతూ ఉంటాయి అని చెప్పడం నేను విన్నాను. మనం పరలోక పట్టణానికి వెళ్ళాలంటే మొట్టమొదటి పునరుత్థానం. ఇది ఏ పునరుత్థానం? జీవ పునరుత్థానం. పునరుత్థానంలో 2 ఉన్నాయి. 1 జీవ పునరుత్థానం,
ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ జీవ పునరుత్థానం కోసం ఎదురు చూస్తున్నారు. జీవ పునరుత్థానం నీకు లభించాలంటే మొట్టమొదటి అపోస్తల కార్యం 2:38 ఇలా చెప్తుంది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ ప్రభువు నాకు ఇచ్చిన కృప ఇదే. ఈ నిబంధనలోనే నేను పట్టబడ్డాను. ఈ నిబంధనలోనే నాకు రక్షణ దొరికింది. నేను క్రీస్తును నమ్మినప్పుడు మారు మనసు కొరకు పశ్చాత్తాపపడ్డాను. నాకు సరైన జవాబు వచ్చింది. నా కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవన్నప్పుడు నాకు పౌరు లాంటి మంచి మనసు, స్వచ్ఛమైన మనసు, కల్మసు లేని మనస్సు, పసిబిడ్డ లాంటి మనసు నాకు ఇవ్వబడింది. ఆ సందర్భంలో ఒక పావురం లాంటి రెక్కలు నాకు ఇవ్వడం జరిగింది. నేను అలా ఎగిరాను, చాలా చోట్లకి ఎగిరాను. ఒక దర్శనంలో నేను నీటి మీద నడిచాను, ఒక దర్శనంలో ఆకాశానికి ఎగిరి వెళ్ళాను, ఒక దర్శనంలో పరలోకంలో ఒకసారి నేను బాల్యంలో చూశాను. చాలా వింతైన విషయాలు నా జీవితంలో నేను కళ్ళారా దర్శనంలో చూశాను. నా ఆత్మీయాత్ర 47 years. నేను చూసే నా యాత్రలో మర్చిపోనిది ఘట్టం పరలోకం. రండి మనం పరలోకానికి వెళ్ళి ఒకసారి చూసొద్దాం. మీరు శ్రమలు కానీ, కష్టాల్లో కానీ, అవమానాలు కానీ, రోగాలు ఉంటే భయపడకండి. కీర్తన గ్రంథం 87:3 దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకుందరు. చాలా గొప్ప సంగతులు చెప్పుకుందరు. ఎన్ని గొప్ప సంగతులు చెప్పుకుందరు అని అంటే అంతు లేదు, దానికి అంతమే లేదు. భూలోకంలో ఏ పట్టణమైనా ఎంత అందమైనదైనా అదంతా అంతమైపోతుంది. అదంతా క్షణితమైనదే. ఎంత అందమైనదని ఈ భూలోకంలో అంతము కానిది పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను అని హెబ్రీయులకు రాసిన పత్రికలు ఉంది. అది పునాదులు గల పట్టణం అంటే ఆ పునాదులు చెక్కి చెదరు. కానీ ఒకనొక రోజు ఆ పరలోక పట్టణం కొత్త ఆకాశంగా, కొత్త భూమిగా భూలోకానికి రాబోతుందని కూడా వ్రాయబడింది. భూలోకంలో పట్టణాలన్నీ కూడా భూకంపానికి, ప్రళయానికి నశించిపోతాయి. అద్భుతం ఏమిటో చెప్పనా, మనము చేరుకునే ఆ మహాపట్నంలో ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, దానికోసం క్రీస్తు కొరకు ప్రాణం పెట్టాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. సిగ్గుపడకుండా ఆ శిలువను గురించిన ప్రేమను, క్షమాగుణాన్ని, ఆయనలో ఉన్న దీనత్వాన్ని, ఆయన మన కొరకు చూపించిన కృపను ప్రకటించాలని అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ పరలోకాన్ని కానీ ఒక్కసారి చూస్తే నీలో ఉన్న భయం, నీలో ఉన్న ఆందోళన, నీలో ఉన్న పిరికితనం, నీలో ఉన్న అవిశ్వాసం, నీలో ఉన్న దరిద్రత అంతా మర్చిపోతావు. అన్నీ నిన్ను ఇడిచి పారిపోతాయి. అలాంటి గొప్ప నగరానికి మనం వెళ్ళబోతున్నాం. యెషయా గ్రంథం 1:26 అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. పరలోకానికి వెళ్ళాక దేవుడు మనలను, ఓహో నీతిగల పట్టణమా ఇలా రా, ఓ నా కుమార్తె, నమ్మకమైన నా కుమార్తె, నీతిగల నా పట్టణమా, మహిమగల నా నగరమా ఇలా రా. దేవుడు మనలను అలా పిలుస్తాడంట. ఎంత అద్భుతమండి. మన పిల్లల్ని తల్లిదండ్రులు ముద్దుగా ఒరే బంగారం అని పిలుస్తారు, మా చిట్టయ్య అని పిలుస్తారు, కన్నా అని పిలుస్తారు. కొంతమంది తల్లులు తమ కూతుర్ని ముద్దుగా మా చిట్టి తల్లి అని పిలుస్తారు. కొడుకు అనుకోండి మా బంగారయ్య గారు అని పిలుస్తారు. అలాగే దేవుడు కూడా మనల్ని పిలిచేటప్పుడు నీతిగల పట్టణమా, నమ్మకమైన నగరమా అని మనలో కూడా మన పేరు పక్కన పెట్టి పిలుస్తాడంట. అంటే ఆయన మనతో కాపురం ఉంటాడు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనం పడుకున్నామండి, మన పిల్లలు, అమ్మ పొద్దున్నే లేపి మనకేం పెడుతుంది, బెడ్ కాపీ ఇస్తుంది. నాన్న మనకేమిస్తాడు, ఈ డబ్బులు తీసుకొని కాలేజీకి వెళ్ళు అనేసి నాన్న వెళ్ళిపోతాడు. అమ్మ మనకు బ్రేక్ఫాస్ట్, కాఫీ, మనకు కావాల్సినవి, బట్టలు అన్నీ సిద్ధపరుస్తుంది. మనం లేపాక బెడ్ కాఫీ, బ్రేక్ఫాస్ట్, దానికి సంబంధించినవన్నీ.
ఇక మధ్యాహ్నం డిన్నర్ లంచ్కి సంబంధించినవి, బట్టలు, పాకెట్ మనీ అన్నీ ఎలా తయారు చేసి మనలను ఆదరిస్తుందో, ప్రేమగా మాట్లాడుతుందో, మనం లేచినప్పుడు అమ్మ ఏం చేస్తుంది, మనకి ముద్దు పెడుతుంది. పాశ్చాత్య దేశాల్లో నేను చూశాను, బొంబాయి నగరంలో, ఆయా నగరాల్లో నేను తిరిగాను, పట్టణాల్లో, నగరాల్లో నేను పర్యటన చేశాను. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న లేచినట్టు పిల్లల్ని ముద్దు పెడతారు తల్లిదండ్రులు. పిల్లలు లేచి అమ్మకి ప్రైజ్ లాడ్, నాన్న నీకు వందనాలు. పిల్లలు లేచి వందనాలు చెప్తున్నారు, దేవునికి స్తోత్రం చెప్తున్నారు. ప్రతి ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారంటే ఉదయం వేకుజామున లేచి 3 గంటలకు మోకాళ్ళ మీద దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఆ తర్వాత అమ్మకి నాన్నకి వందనాలు అంటున్నారు. ఈలోగా తల్లిదండ్రులు వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళు ముద్దు పెడుతుంటే వీళ్ళు కూడా మెడ పట్టుకొని అమ్మకి ముద్దు పెడుతున్నారు. అది ప్రేమ అంటే, అది క్రైస్తవం అంటే. కీర్తన గ్రంథం 105:3-4 వచ్చిన ఆయన పరిశుద్ధ నామమును బట్టి అర్చించుడి, యెహోవా వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఎవరైతే ఆయన వెతుకుతారో వాళ్ళ హృదయం సంతోషంతో పరవశిస్తూ ఉంటుంది. వాళ్ళ హృదయంలో కల్మషం లేదు, వారి హృదయంలో ప్రేమతో నిండి ఉంది, వాళ్ళ హృదయం కృపతో నిండి ఉంది, వాళ్ళ హృదయం తెల్లగా దగదగ మెరుసు వెలుగుతో నింపబడి ఉంది. ఏ హృదయం అయితే క్రీస్తు వాక్యంతో నింపబడుతుందో, ప్రార్థనతో నింపబడుతుందో, ఆరాధనతో నింపబడుతుందో వారు ఈ లోకంలో ఉన్న దేని చేత ఆకర్షింపబడలేరు. వారు ప్రేమతో, కరుణతో నిండి ఉంటారు. వారు ఎవ్వరి మీద అలా కోపంగా కానీ ద్వేషంగా కానీ చూడరు. వారి మనసంతా క్రీస్తే. అందుకనే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము ఇలా చెబుతుంది. ఏమని? 2వ వచనం, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటను, నిత్యముగా హేయులగుటను మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించెదరు. నిరంతరము అంటే అంతము లేదు. కోట్లు సంవత్సరాలు గతించిన వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. ఈ వాక్యములో మీరు నేర్చుకోవాల్సింది 1, నీకు ఉండవలసింది ఒకటే, అందరినీ క్షమించాలి, అందరినీ ప్రేమించాలి. నువ్వు ఎవరినైతే క్షమించావో వాళ్ళ పాపాన్ని మర్చిపోవాలి. ఇది క్రీస్తులో ఉన్న గొప్ప మనస్సు. క్రీస్తులో ఉన్న ఒక గొప్ప మనస్సు. హెబ్రీ 10:17, నీ పాపం నీ అతిక్రమం నేను క్షమిస్తున్నాను, ఇంక ఎన్నడూ గుర్తు చేసుకోను. యెషయా గ్రంథం 43:25, నేను నీ పాపములో నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం తుడిచివేస్తున్నాను, మరెన్నడూ జ్ఞాపకం చేసుకోను. నీవు ఇదే మనసును ఫాలో చేయాలి. ఇది దేవుని మనస్సు. ఆయన క్షమిస్తాడు, మర్చిపోతాడు. ఆ క్షమించిన మనిషిని ప్రేమతో ఆదరించడం, ఆశీర్వదించడం, చేయి పట్టి నడిపించడం ఆరంభిస్తాడు. మీరు మీ పిల్లల పట్ల అదే చేస్తారు. వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులు క్షమించేస్తారు, మర్చిపోతారు, ప్రేమగా వాళ్ళని ఆదరిస్తారు. అలాగే మీరు వారిని ప్రేమిస్తూ వారిని వెంటాడుతూ ఉంటారు. ఈ భూలోకంలో ఉన్న ఏ క్రైస్తుడన్నా ఇదే పని చెయ్యాలి. అందుకని ఇక్కడ దానియేలుకి దేవుడు చెబుతున్న అద్భుతమైన మాట ఇది. అయితే కీర్తన 126:1-2 వచనాలు, సీయోను తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆశ్చర్యం. మనం ఈ లోక యాత్ర ముగించినప్పుడు మన నోటి నిండా నవ్వు ఉండాలి అని అంటే అందరినీ క్షమించే నోరై ఉండాలి. నిత్యము నీ తండ్రిని ఆరాధించే నోరై ఉండాలి. నిత్యము నువ్వు వాక్యం చదివే నోరై ఉండాలి. నిత్యము నీ నోరు 81 కీర్తన 10 ప్రకారంగా నీ నోరు తెరిచి వాక్యాన్ని ప్రకటించే నోరుగా ఉండాలి. సిలువు ప్రేమను ప్రకటించే నోరుగా ఉండాలి. ఆస్వాదించే నోరుగా నువ్వు ఉండాలి. ప్రేమతో, కరుణతో
నిండిన నీ నోరు ఇతరులను దీవించే నోరుగా ఉండాలి. విస్తరించి మాట్లాడవద్దు. అమ్మా విస్తరించి మీరు ఎక్కువగా మాట్లాడకండి. విస్తరించి వృధాగా అతిశయించకండి. ఈ లోక సంబంధమైన మాటలు మానండి. ప్రభు కోసం మీరు మంచి మాటలు, స్వచ్ఛమైన మాటలు అనేకుల దగ్గరికి వెళ్ళి చెప్పండి. కాలం వ్యతిరేకంగా ఉంది. ఒకప్పుడు రాకడ వస్తుందని చెప్పాము, చివరికి మనం ఒకప్పుడు ఏది ప్రకటించామో అదే కాలానికి ఇప్పుడు మనం వచ్చి ఉన్నాం. ఇంకా సంపాదించుకుందాం, దాచుకుందాం, ఇవన్నీ జరగవు. ఇప్పుడు మనం చేయవలసింది వేగంగా సువార్త ప్రకటించాలి. మన తోబుట్టువులకి సువార్త ప్రకటించాలి. మన ఇంట్లో ఉన్నారు ఇంకా మారలేని వాళ్ళు, వీరిని క్రీస్తులోకి నడిపించాలి. ఎందుకంటే ఆహ్లాదకరమైన, ఆనందకరమైన పరలోక పట్టణం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. అది పునాదులు గల పట్టణము. యెషయా గ్రంథం 11:6 తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. అసలు క్రూరత్వమే లేదంట. రేపు వచ్చే కాలంలో క్రూరత్వం అన్నది ఎక్కడ కనపడదు. క్రూరత్వము అంటే ఏంటో తెలీదు. ఎందుకంటే క్రూర జంతువులు సహితంగా మనతో అవి ఏం చేస్తాయి? మాట్లాడతాయి, మనతో కలిసి ఆటలాడతాయి. మన ఇంట్లో అప్పుడప్పుడు కుక్క పిల్లలతో, పిల్లి పిల్లలతో ఆడుకుంటాం. అలాగే క్రూర జంతువులన్నీ కూడా మనతో చక్కగా ఫుట్బాల్ ఆడతాయి, మనము వాటితో ఆడుకుంటాం. ఎందుకంటే అన్నిటిలో క్రీస్తు కృప ఉంటుంది, అన్నిటిలో కరుణ, ప్రేమ అనేది నిండి ఉంటుంది. మరో మాట సామెతల గ్రంథం 2:21 యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపం లేని వారు దానిలో నిలిచి ఉందురు. చిన్న మచ్చున్నా నువ్వు పరలోకం చేరలేవు, చిన్న కోపం ఉన్నా పరలోకంలోకి చేరలేవు. చిన్న త్రాగుడు పరలోకానికి వెళ్ళనివ్వదు, చిన్న అబద్ధం పరలోకాన్ని నేను వెళ్ళనివ్వదు, ఆపేస్తుంది. చిన్న కోపం, చిన్న సనుగుడు, చిన్న తొందరపాటు, చిన్న అవిధేయత నిన్ను పరలోకానికి వెళ్ళలేదు. మీరు మందిరానికి వెళ్ళినప్పుడు వారంలో 2 ఆరాధనలు ఉంటాయి. ఒక ఆరాధనకి వెళ్ళి ఒక ఆరాధన మానేసావు, నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. 2 ఆరాధనలు కరెక్ట్గా వెళ్ళాలి. నియమించిన సమయానికంటే 10, 20, 30 నిమిషాల ముందే వెళ్ళాలి. అది ఖచ్చితం. అలా కాకపోతే నువ్వు పరలోకం చేరుకోలేవు. అన్నిటికీ ముందుంటావు. భోజనానికి ముందుంటావు, బ్రేక్ఫాస్ట్కి ముందుంటావు, ఉద్యోగానికి ముందుంటావు, సంపాదనకు ముందుంటావు, అన్నిటికీ నీ కాళ్ళు ముందుంటాయి. దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా ఉన్న ఏ వ్యక్తి పరలోకం చేరుకోలేడు. పరలోకం చేరాలంటే అన్నిటికంటే ముందు నువ్వు దేవుని సన్నిధిలో ముందుండాలి. ఇచ్చే విషయంలో, అడుగుపెట్టే విషయంలో, పరిచయ విషయంలో, చేసే విషయంలో నీ శక్తి లోపం లేకుండా దేవుని పని హృదయపూర్వకంగా నువ్వు చెయ్యాలి. మత్తయి సువార్త 18 చివరిలో హృదయపూర్వకంగా నీ తోటి వారిని క్షమించాలి, ప్రేమించాలి. ఇది యేసయ్య చెప్పిన మాట. యెషయా గ్రంథం 60:20 నీ సూర్యుడు ఇంకనూ అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ జనులందరూ నీతిమంతులై యుందురు. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను, నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టెదను. ఆశ్చర్యం! ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యమైన ఈ వాక్యం ఇక్కడ ఉంది. భూలోకంలో నీతో ఎవరు స్నేహం చేయడం లేదు, కానీ నువ్వు యేసుని నమ్మాక కొన్ని వేల మంది నీతో స్నేహం చేస్తారు. భూలోకంలో యేసుని నమ్మాక నీతో అనేకులు స్నేహం చేస్తారు. ఎందుకంటే నీ నోటి నిండా నవ్వు ఉంది, వాక్యం ఉంది, కృప ఉంది, సువార్త ఉంది. సువార్త ప్రకటించే వాళ్ళకి స్నేహితులు ఎక్కువ ఉంటారు. సువార్త ప్రకటించే వాళ్ళకి దేవుని సహకారం ఎక్కువ ఉంటుంది. యేసుక్రీస్తుని పరిచయం చేసేవాళ్ళు, ప్రార్థనా పరులకి, వాక్యం ప్రకటించే వాళ్ళకి ప్రపంచంలో అన్ని దిశల నుంచి స్నేహితులు ఉంటారు. పరలోకం చేరాక నీతో స్నేహం 1000 మంది కాదు, 10,000 మంది కాదు, కోట్ల మంది నీతో స్నేహం చేస్తారు. ఎంత గొప్ప సంతోషం అండి! భూలోకంలోనే యేసుని కలిగి ఉండడం సంతోషం, పరలోకం వెళ్ళాక మరింత సంతోషం. ఒకవేళ ఇక్కడ మనకు సంతోషం దొరకకపోవచ్చు, మళ్ళీ ఎవరు గుర్తించకపోవచ్చు, పర్వాలేదు. పరలోకం నిన్ను గమనిస్తుంది, పరిశుద్ధులు గమనిస్తున్నారు, పరిశుద్ధాత్ముడు గమనిస్తున్నాడు. నువ్వు చేసింది, నువ్వు అనిపించింది, నీ కష్టం, నీ శ్రమ
అంతా రాయబడుతూ ఉంది. నువ్వు పరలోక పట్టణం చేరాలంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, యేసుక్రీస్తు దాసునైన నేను సహనములోను ప్రేమలోను శ్రమల్లో పాలువాడనైనా, శ్రమల్లో కష్టాలు అవమానాలు ఎదిరించి మౌనంగా నిలబడ్డాడు, ప్రేమను పంచాడు యోహాను. కాబట్టి పరలోకానికి వెళ్ళి పునరుత్థానం క్రీస్తుని చూడగానే సొమ్మశీలు పడిపోయాడు. ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనంలో క్రీస్తు విషయమే నిందే గొప్ప భాగ్యమని దేవుని ప్రజలతో శ్రమపడుట మేలని యోచించి, శ్రమపడుట నింద అనుభవించడం మేలని యోచించాడంట. రాజు కొడుకని రాజ్యం కావాలని అనుకోలేదంట, వద్దు అనుకున్నాడంట. రాజకుమార్తె వద్దు, అమ్మ ఒకవేళ రాజకుమార్తె కావచ్చు వద్దు, రాజకుమార్తెతో పెళ్లి చేయాలనుకుంటున్నారు, నాకు వద్దు, రాజు కిరీటం వద్దు, రాజు కుర్చీ వద్దు, రాజు దండం నాకు వద్దు, దేవుని ప్రజలతో శ్రమ పడుతూ మంచిది అని రూపాంతర కొండ మీదకి రాకముందే యేసును ముందుగా దర్శనంలో అదృశ్యాన్ని దేవుని ముందుగానే ఊహించుకున్నాడు మోసే. అలాంటి మనసు ఉంటే నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వారసుడివే. శ్రమలు నీ దేహాన్ని మహిమగలగా మార్చేస్తాయి. అవమానాలు, నిందించిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, ఆ దోషణలన్నీ నీ మీద పడినప్పుడు నీ దేహం మహిమగలగా మార్చబడుతుంది. వద్దనుకోకు, శ్రమలు కష్టాలు వద్దనుకోకు, అవమానాలు వద్దనుకోకు. అవమానాలు, కష్టాలు, నిందలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవే నీకు మహిమ కిరీటాలు. ఇవే పరలోక మహిమలో క్రీస్తుతో ముఖాముఖిగా నిలబెడతాయి. శ్రమ లేనివాడు, కష్టం లేనివాడు, ఆర్థిక ఇబ్బందులు లేనివాడు పరలోకం చేరలేడు, క్రీస్తును సమీపించలేడు. శ్రమలే నీకు మహిమ కిరీటం తెస్తాయి. శ్రమలో ఉన్నాడు యోహాను, క్రీస్తుని కలుసుకున్నాడు. శ్రమలో ఉన్నాడు మోసే, రూపాంతర కొండ మీద మార్కు 9:3లో యేసును కలుసుకున్నాడు. శ్రమలో ఉన్నాడు దానియేలు, సింహాలు కూడా తాకలేదు. శ్రమలో ఉన్నాడు పౌలు గారు, ఒనీసిమును మార్చాడు ఫిలెమోను పత్రికలో. శ్రమలో ఉంటే ఒక వ్యక్తిని రక్షిస్తావు. శ్రమలో ఉంటే అతను 3 ఆకాశానికి వెళ్ళాడు పౌలు గారు. శ్రమలో ఉన్న వాళ్ళందరూ క్రీస్తును ముఖాముఖిగా చూడగలిగారు. శ్రమలే ఎత్తైన పర్వతం తీసుకెళ్తాయి. మరొక మాట ఇక్కడ చాలా చక్కటి 2 పేతురు పత్రిక 3:13, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. నీతి, శాంతి, రాజ్యం శిలువ రక్తం ద్వారాగానే నీకు ఆ ప్రవేశం దొరుకుతుంది. నువ్వు యేసు ప్రభు రక్తంలో ఎప్పుడైతే కడగబడతావో అప్పుడు నువ్వు అందులో ప్రవేశం నీకు లభిస్తుంది. యెషయా 65:16, పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి మరుగవును, ఇదిగో నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడను, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎప్పుడును హర్షించి, నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడదు. కోట్లు పెట్టి 10,000 కోట్లు పెట్టి పెద్ద భూభాగాన్ని కొన్నారు. ఆ భూభాగం అంతా కూడా శిథిలమైపోద్ది. కొన్ని 1000 కోట్లు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టారు, అది కూడా అంతమైపోద్ది. ఆకాశమే గతించిపోతుంది, భూమే గతించిపోతుంది, సముద్రమే గతించిపోతుంది. సముద్రం ఇకను లేదు అంటే భూలోకంలో గడ్డి పరక కూడా లేకుండా అంతమయ్యే కాలానికి మనం వచ్చాం. కాబట్టి ప్రకటన 21వ అధ్యాయం 1వ వచనం, అంతటా నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచితిని, మొదట ఆకాశము మొదట భూమియు గతించిపోయెను, సముద్రం ఇకనూ లేదు. 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల యుందురు, దేవుడు తానే వారు దేవుడై ఉండి ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణం ఇక ఉండదు. నీ జీవితంలో త్వరలో సంతోష దినాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక నీ దినాల్లో నీ కన్నీరంతా తుడిచేసి ఆనందంతో హర్షించే దినాలు దగ్గరలో ఉన్నాయి. భూలోకంలో శ్రమలు ఆరంభము అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ప్రజలకు సంతోషము ఆరంభము అని అర్థం. కష్టాలు ఎవరికి? మారు మనసు పొందలేని వాళ్ళకి. అవమానాలు ఎవరికి? నరకం ఎవరికి? యేసును వద్దు అనుకున్న వాళ్ళకి. యేసును వద్దు, రక్షణ పొందలేని వాళ్ళకి మరణ భయం, ప్రాణ భయం, లోక భయం, సమాజం భయం, అన్ని భయాలే వాళ్ళకి. క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము
కృతవాయును. నీ కన్నీరు తుడిచివేయబడుతుంది, నీ బాధలు తొలగించబడుతున్నాయి. ఒక తల్లి తన బిడ్డతో ఎలా మాట్లాడుతూ ఏడ్చినప్పుడు కన్నీరు తుడుస్తుందో తన చెంగు తీసి, క్రీస్తు కూడా నువ్వు కన్నీరు కార్చడం ఇష్టం ఉండదు, నీ కన్నీరు తుడిచేస్తాడు ఆయన చివరికి. ఆయన వస్త్రంతోనే, ఆయన అంగీతోనే, ఆయన దగ్గరున్న వస్త్రంతోనే, లేదా ఆయన వ్రేలతోనే ఎలా తుడిచేస్తాడు నీ కన్నీళ్ళు. తల్లి తన బిడ్డను కౌగిట్లో పెట్టుకున్నట్టు నిన్ను పెట్టుకునే దినాలు వచ్చాయి. నిన్ను ముద్దాడి నీకు కిరీటం పెట్టి కోట్ల సమక్షంలో నిన్ను ప్రశంసించే దినాలు ఇప్పుడు వచ్చాయి. రా సహోదరి, సహోదరుడా, నీ కష్టాలని పక్కన పెట్టే, నీ బాధలు పక్కన పెట్టు, నీ ఆర్థిక సమస్యలు, నీ అవమానాలు పక్కన పెట్టే, కలిగిన దాంతో తృప్తి చెందు. స్వార్థ ప్రకటించు, శిలువను గురించిన వార్త ప్రకటించు. ప్రభు త్వరగా వస్తున్నాడు. జీవ పునరుత్థానంలో పాలుగాల వారు ధన్యులు. జీవ పునరుత్థానం మహిమ కిరీటం తెస్తుంది. నెక్స్ట్ జరిగేది కీడు పునరుత్థానం, అది నరకానికి తీసుకెళ్తుంది. ఎత్తబడే గుంపులో పరలోకానికి, మహిమ కిరీటానికి. రెండోసారి నువ్వు లేపబడతావు, ఎత్తబడవు కానీ రెండోసారి లేపబడతావు, కానీ నీకు నరకం ఉంటుంది. కీడు పునరుత్థానం అంటారు. ఇప్పుడు లేపబడ్డ వాళ్ళే ధన్యులు, ఇప్పుడు ఎత్తబడ్డ వాళ్ళే ధన్యులు. రాత్రులు మెలకుగా ఉండి ప్రార్థన చేసేవారు, బైబిల్ చదివారు, ధ్యానించేవాళ్ళు ఎత్తబడతారు. నాకే ఎన్ని కష్టాలు, నాకే ఈ బాధలు అని కృంగిపోతూ ఏడుస్తూ ప్రార్థన చేయకుండా, గుడికి వెళ్లకుండా, వాక్యాన్ని పక్కన పెట్టి నచ్చినట్టు వెళ్ళిపోయిన వాళ్ళు విడవబడతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఇంతకీ మీది ఏ గుంపు అమ్మా? మీది ఏ గుంపు? ఎత్తబడే జీవ పునరుత్థానానికి వెళ్ళే గుంప? అయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ విషయాలు ఏమైనా ఉంటే నాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. మీ సహోదరుడిగా సమూయేలు బాబు అనే నేను మీ కొరకు నిత్యం ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. మీకు నేను వెంటనే జవాబు ఇవ్వకపోయినా మిస్ కాల్ ఇవ్వండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ప్రార్థన. పరిశుద్ధుల ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించండి. మహిమలో రాబోతున్న నీ రెండో రాకడ కొరకు జీవ పునరుత్థానంలో మాకు పాలిభాగం ప్రసాదించండి. జీవ పునరుత్థానంలోంచి మాకు జీవ కిరీటం అందరికీ ప్రసాదించండి. నీ మహిమ తేజస్సు పరలోకానికి మమ్మల్ని వారసులుగా దయతో గుర్తుపెట్టుకోండి. మీరు మా కొరకు చిందించిన రక్తంలో ఈ వాక్యం విన్న బిడ్డలను కడగండి, నీ పెండ్లు వస్త్రాలతో సిద్ధపరచండి. మహిమలో మమ్మల్ని చేర్చండి, మహిమ ఘనత పొందండి. యేసు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. జీవిత యాత్రలో, నా జీవన యాత్రలో, నే వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా, నే వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా, నా తోడుగా, నా నీడగా, నా తోడుగా